12 నోటు పుస్తకంలను అమ్మినట్లయితే 4 నోటు పుస్తకంల అమ్మిన వేళ లాభం వచ్చాను. అయినా లాభ శాతం ఎంత అని అన్నాడు. సో ఇక్కడ 12 నోటు పుస్తకంలను అమ్మినాం మనం. ఇప్పుడు లాభం అన్నాడు కదా, 4 నోటు పుస్తకంల అమ్మిన వేళ లాభం అన్నాడు. సో లాభము అంటే జనరల్ ఫార్ములా ఏంటిది మనకు? ఎస్పి మైనస్ సిపి ఈక్వల్స్ టు ప్రాఫిట్ అనమాట. అంతే కదండి. ఇప్పుడు సేల్ మైనస్ కాస్ట్, అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ ఈక్వల్ టు లాభం అన్నమాట. సో అప్పుడు మనకేమవుతుంది అని అంటే, ఎన్ని వస్తువులను అమ్మినాం? 12 నోటు పుస్తకంలను అమ్మినాం అన్నాడు. 12 ఎస్పీలు మైనస్. సో ఈ 12 పుస్తకాలను అమ్మినావు అంటే నువ్వు ముందుగా 12 పుస్తకాలను కొనుక్కొచ్చి ఉంటావు. నువ్వు 12 పుస్తకాలను కొనంది ఎట్లా అమ్ముతావు నువ్వు? అది ఇవ్వడాయనే, మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండే ఉంటాయి. 12 పుస్తకాలను మనము అమ్మినట్లయితే అంటే 12 పుస్తకాలను నువ్వు తయారన్నా చేయాలి, లేకపోతే కొనుక్కన్నా రావాలన్నమాట. సో కాబట్టి 12 పుస్తకాలను నువ్వు ఇక్కడ కొన్నాం ముందుగా. ఇది ఇవ్వడు, మనమే తయారు చేసుకోవాలి. అంటే 12 పుస్తకాలను ఇప్పుడు 10 పెన్నులను అమ్మినాము అంటే దాని అర్థం ముందుగా 10 పెన్నులను మనం కొనుక్కొచ్చినట్టు, లేదంటే తయారు చేస్తాం, అంతే కదా. సో 12 పుస్తకాలను మనం అమ్మినట్లయితే మనకేమవుతుంది అంటే, ఎన్ని లాభం అన్నాడు? 4 నోటు పుస్తకంలో అమ్మిన వేళ లాభం అన్నాడు. 4 ఎస్పీలు లాభం. సిపిలు లాభం అంటే సిపి వేస్తాం కొన్న వేళలు. ఇప్పుడు ఏ జాతి ఆ జాతి వైపు ఆ ఎస్పీని ఇటు తీసుకొచ్చేసాయి. ఇక్కడ ఆల్రెడీ ఎస్పీ ఉంది కదా, అది ఇటువైపు వస్తే 4 ఎస్పీ అవుతుంది. ఇది అటు పంపించేస్తే 12 సిపి అవుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? 8 ఎస్పీ ఈక్వల్స్ టు 12 సిపి అన్నమాట. అక్షరాలు ఒకవైపు, అంకెలు ఒకవైపు. సేమ్ మనం ఇంతకుముందు లెక్క ఇక్కడ దాకా రాలేదా? ఇంతకుముందు లెక్క చూడండి, ఇక్కడికి ఇచ్చాడు ఆయన, మనకి ఇటు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎస్పీ బై సిపి ఈక్వల్స్ టు ఇది 12/8 అనమాట. ఎంత కొన్నాం? 8కి కొని 12కి అమ్ముతున్నాం అంటే లాభమే కదా మనకు. +4 అంటే లాభం. 8కి 4 అనమాట. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి, 50% వస్తుంది అనమాట. 50% ఆన్సర్ వస్తుంది.